1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పూణేలో దారుణ ఘటన జరిగింది. ఇన్స్టా రీల్స్ చూస్తుంటే అవే వార్తలు వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ అయిపోయాక మరి అలా బయటికి వెళ్దామని అమ్మాయి అనడంతో బర్త్డే పార్టీ ఉంది, నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నప్పుడు కాబోయే ఫియాన్సీ ఎవరైతే ఉన్నారో మరి ఆమెకి సర్ప్రైజ్ చేద్దామని బర్త్డే సర్ప్రైజ్ చేస్తే ఇటు ఈమె మర్డర్ ప్లాన్ సర్ప్రైజ్ చేసింది. ఒక్కసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది, మరి ఫియాన్సీని లవ్వర్తో కలిసి హత్య చేసినటువంటి దారుణమైన ఘటన పూణేలో జరిగింది. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రవీనా. మేడం, మరి పూణే ఘటన మీరు వినే ఉంటారు ఆల్రెడీ. ఇది రీల్స్ బాగా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరి ఇద్దరు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూతురు, బిజినెస్ మ్యాన్ పర్సన్. అబ్బాయికి చూసుకుంటే 26 సంవత్సరాలు కేతన్, అమ్మాయి సియా. మరి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము ఈ మధ్య కాలంలో ఈ వివాహిత సంబంధాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని భర్తను చంపేయడం, లవ్వర్స్ చంపేయడము. చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఇష్టం లేకపోతే, ఆ అబ్బాయి ఇష్టం లేకపోయినా, అమ్మాయి ఇష్టం లేకపోయినా, ఇష్టం లేదని చెప్పొచ్చు కదా ఇంట్లో, ఎందుకో అవతల వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు అని ఎంతో మంది యువత రీల్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసే ఉండొచ్చు. ఒక్కసారి మరి ఈ ఘటన గురించి మీరేమంటారు మేడం? ఇప్పుడు గతంలో చూసుకుంటే మనకి మేఘాలయ సోనం అని చెప్పి పెళ్లి అయిన తర్వాత స్కెచ్ చేసి భర్తను ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి చంపేయడం జరిగింది. ఇలానే బాయ్ ఫ్రెండ్ సహాయంతో చంపేసింది. అది ఇంకా మనం మర్చిపోక ముందే ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అంటే ఏంటంటే జరిగిన సంఘటనల్ని వీళ్ళు ఏమంటారు, ఇంకా సిగ్గు లేకుండా మనం బాధపడుతూ చెప్పాల్సిన విషయము, వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని, అలాంటి కేసుల్ని వీళ్ళు రోల్ మోడల్స్ తీసుకుని మళ్ళీ అలాంటి చర్యలకే పాల్పడటం అనేది చాలా కర్మ, దురదృష్టం అని చెప్పుకోవాలి. మీరు అన్నట్టు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంటే పెద్దవాళ్ళకే కాదు, మాకు పరువు ఉంది, ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం, పరువు హత్యలు అన్నట్టుగా ఈ వీళ్ళు కూడా ఆ కోవలోకి వెళ్ళిపోతున్నారు. అంటే పెద్దవాళ్ళు పరువు కోసం చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తే తప్ప. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు గనక ఇలా ఒక ట్రెక్కింగ్ అని చెప్పి వెళ్ళి అంటే నమ్మించడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక 65 మంది ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళి నేచురల్ గా ఇలా చేసింది మర్డర్ అనేది. కానీ మేము ట్రెక్కింగ్ కి వెళ్ళాము అంటే ఏంటి, తనకి ఇష్టం లేదు కానీ పెళ్లి వద్దు అని చెప్తే అక్కడ నన్నేమనుకుంటారో, మా ఇంటికి పరువు పోతుంది అంటే వీళ్ళ పరువు పోకూడదు కానీ ఎదుటి వాళ్ళ పరువు పోవాలి, ప్రాణాలు పోవాలి, ఏదైనా పర్వాలేదు వీళ్ళకి, వీళ్ళు మాత్రం సేఫ్ గా ఉండాలి. ఇక్కడ ఇదే ఆలోచన కనిపిస్తుంది. ఇప్పుడు గతంలో మనం ఎన్నో ఇలాంటి హత్యల్ని తీసుకుని ఆలోచించాం. మన అబ్బాయిలను చంపిన సంఘటనలు ఎన్నో జరిగినప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా మనం ఇది మాట్లాడుకుంటూ జరిగింది. ఏంటంటే ఈ అమ్మాయిల్ని ఎవరు చెడ్డగా అనుకోకూడదు. రెండోది ఏంటంటే ఇలా చేస్తే ఎవరికి తెలియదు అనే ఒక పిచ్చి ఆలోచన, ఒక గుడ్డి ఆలోచన అన్నమాట. అంటే ఒక తెలివి తక్కువ ఆలోచన. దీనివల్ల ఏంటంటే నరమానవుడికి తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోతే కొండ కోణాలు తప్ప ఎవరు చూడరు, ఎవరికి తెలియదు అని అనుకుంటారు. ఒక మనిషి మిస్ అయినప్పుడు ఎలాగోలా ఆ కేసుని పట్టుకుంటారు, ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వెతుకుతారు అనే మినిమం నాలెడ్జ్ గానీ, కామన్ సెన్స్ గానీ ఉండదా? యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే ఇతను ఆ అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి చక్కగా తీసుకెళ్లాడు. ఇలా ప్రేమగా ఉండే వ్యక్తులు దొరకడం కూడా కష్టమే కదా నవీన. ఇప్పుడు చూసుకుంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా తక్కువ మంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. కొద్దిగా ఫ్యాషన్ అయినప్పటికీ ఈ రోజుల్లో అందరూ 100% వెళ్ళి చేసేసుకోవట్లేదు కదా. ఇప్పుడు 6 నెలలు టైం ఉందంటే ఎవరిదో ఒకళ్ళు బర్త్డే వస్తుంది కానీ అందరూ సెలబ్రేట్ చేసుకోవట్లా. ఎంతో ఇష్టము, మోజు, ప్రేమ కలిగినప్పుడు మాత్రమే వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి, మనం ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని మనసు ఉత్సాహపడుతుంది. మరి అటువంటి ప్రేమని అర్థం చేసుకోకుండా ప్రియుడి కోసం చంపితే ప్రియుడితో పాటు తను కూడా జైల్లో ఉంటుంది. ఇప్పుడు రెండో రోజే పట్టుబడి. మేడం, మీరు ఈ వీడియో చూసారో లేదో, అతను సర్ప్రైజ్ చేశాడు ఆమె కార్ లో, ఫ్లవర్ బుకే ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఆమె ఫీలింగ్స్ చూసారా మీరు? సియా ఎంత నేచురల్ గా ఉంది, అతను హగ్ చేసుకుంది, అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి
ఆ ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసి ఆమెంత సర్ప్రైజ్ చేస్తే తను హగ్ చేసుకొని తన స్మైల్ ఎక్కడ కూడా ఇంత కూడా ఆమె ఫేస్ లో ఏం చేంజెస్ కనిపించలేదు. అంటే ఎంత మోసం అంటే ఇప్పుడు అతన్ని చంపే హక్కు ఆమెకి ఎవరు ఇచ్చారు? అంటే చెప్పేయచ్చు కదా, నీకు నచ్చకపోతే నాకు నువ్వు నచ్చలేదో ఏదో ఏదో విధంగానే తెలియజేయచ్చు కదా. అంత దారుణంగా ఆ అబ్బాయిని చంపడం అంటే, అది చంపి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టిందంట, నన్ను ఎలోన్ గా వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఈ ఘటన జరిగిన తర్వాత పోస్ట్ పెట్టడం కూడా జరిగిందంట ఇన్స్టాలో ఈ అమ్మాయి. అవును. అయితే ఇది ఏంటంటే ఇలాంటి ఒక దొంగ పని చేసే ముందు ప్రిపేర్డ్ గా చేస్తే మాత్రం చాలా అంటే డ్రామాటికల్ గా చాలా ముందుగా వీళ్ళు మైండ్ సిద్ధం చేసుకుని ఉంటారు. ఎట్లా నటించాలి, అస్సలు బయటపడకూడదు, చాలా న్యాచురల్ గా ఉండాలని మనసు మైండ్ ని ట్యూన్ చేసుకుంటారు. అది నిరంతరం అలా అనుకోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో అది బాగా ప్రింట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఆ సమయంలో యాక్టింగ్ అనేది సూపర్ స్టార్ కి మించిపోయి యాక్టింగ్లు చేస్తారు వీళ్ళు. సో అలా చేసినప్పుడు పట్టుపడరు. ఆ అబ్బాయి అసలు ఏ యాంగిల్ లో నుంచైనా ఆమె అనుమానించేటట్టుగా ఉందా ఆమె బిహేవియర్ అక్కడ? అసలు లేనే లేదు. చూస్తున్న మనకి కూడా, నేను చూసాను ఆ వీడియో, అసలు ఎంత బాగా నటించేసిందో. వీడియో మరి అబ్బాయి తీసాడా ఆమె తీసిందా నాకైతే తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే ఆ అమ్మాయి వీడియో పెట్టి ఉండుంటుంది అక్కడ, ఎందుకంటే ఫర్దర్ గా తను చేయబోతుంది మర్డర్ కాబట్టి ఈ సాక్ష్యం ఉండాలి. నేను దొరకకుండా, నేను నేచురల్ గా ఈ అమ్మాయి చాలా నేచురల్ గా ఉంది, ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు, అపస్వభావం, చాలా అమాయకురాలని నమ్మేయాలని చెప్పి ఇలాంటి వీడియోస్ సాక్ష్యాలు పెట్టుకుంటారు అనమాట. ఈ అబ్బాయి కూడా నమ్మటం జరుగుతుంది ఆటోమేటిక్ గా. తన అంత మంచిగా నన్ను లవ్ చేస్తుంది, మంచిగా నవ్వుతుంది, చక్కగా దగ్గరకు వస్తుంది, పెళ్లికి ముందే నన్ను హగ్ చేసుకుంది. అబ్బాయిల ఆలోచనలు అలా ఉంటాయి అనమాట. ఎంత దగ్గరగా వస్తే అంత పొంగిపోతారు అబ్బాయిలు. కాబట్టి ఆ అబ్బాయి ఏమో ఆ ఆనందంలో ఉన్నాడు, ఈ అమ్మాయి ఏమో ఈ ఏమంటారు దీన్ని, టెన్షన్ అనాలా, ఈ నటన అనాలా, మరి నటించే క్రమంలో ఆనందం అనాలా, ఇందులో మునిగి ఉంది. ఒక విషయం రజనీరమ్మ గారు, అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు అబ్బాయిలు అసలే పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తే అసలు ఇంకా హడిలిపోతున్నారు అనమాట. ఒకటే రీల్స్ ఎంతో మంది చేస్తున్నారు, ఏంటంటే అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అమ్మా, నచ్చలేదు అని చెప్పడానికి భయపడుతున్నారు కానీ చంపేయడానికి భయపడట్లేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం మీరు? ఓవరాల్ గా ఇప్పుడు ఏదన్నా పాస్ట్ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా నాకు ఇది ఉంది, నేను నిన్ను చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పండి. కానీ అది కట్ అయిపోయింది ఆల్రెడీ, నేను ఆ లైఫ్ కి స్వస్తి చెప్పాను, నేను ఫ్రెష్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా చెప్పండి. అప్పుడు ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు దొరకడం కూడా కష్టంగా ఉంది కాబట్టి అబ్బాయిలు కూడా ఓకే చేసి పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి తర్వాత కూడా ఆమెని ఏమంటారు టార్చర్, ఒక హెరాస్మెంట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. నవేడేస్ చూస్తున్నాను, నా దగ్గర కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పెళ్లికి ముందు ఎటువంటి ఇలాంటి కనెక్షన్స్ గానీ, ఫిజికల్ కనెక్షన్స్ గానీ, లవ్లని గానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మరి వాళ్ళనే పెళ్లి చేసుకోగలిగితే మాత్రమే ఆ వైపుగా వెళ్ళండి అని నేను సజెషన్ ఇస్తున్నాను. ఎందుకనంటే నువ్వు పెళ్లికి ముందు నాకు పాస్ట్ ఉందని నువ్వు చెప్పినా సరే, వచ్చిన వాడు ఏమైనా సినిమా హీరో కాదు గంట సేపు నటించి పారితోషికం తీసుకుని వెళ్ళిపోవడానికి. ఇతను నిజమైన రియల్ లైఫ్ లో జీవించాల్సిన మనిషి మానసికంగా సిద్ధంగా ఉండనే ఉంటాడు. కాబట్టి ఇతను లైఫ్ అంతా కూడా ఒక పిన్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ వైపు వాళ్ళు కూడా పిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాస్ట్లు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళనే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి, ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని. లేదు అనంటే ఇంకా మనం చెప్పకూడదు, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది గట్టిగా నిర్ణయించుకోండి. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేసింది ఏంటంటే పాస్ట్ ఉందని చెప్పకుండా, అంటే తనకి ఎటువంటి హాని జరగకూడదు, తన పరువు పోకూడదు, తన లైఫ్ బ్రహ్మాండంగా ఉండాలి అని ఒక స్వార్థంతో ఈ అబ్బాయిని ఫ్రెండ్స్ తో చేరి ఇలా మర్డర్ చేసి ట్రెక్కింగ్ వెళ్ళాం, కాలు జారి పడిపోయాడు. అంటే నేను ట్రెక్కింగ్ అయితే ఉదయపూర్ అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి లోహాగఢ్, అక్కడికి ఎంత 400 మీటర్స్ ఎత్తుకి నువ్వు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ ఇది కూడా అమ్మాయి ప్లాన్ అయి ఉంటుంది. మనం మేఘాలయ కేసు తీసుకుంటే సోనం కూడా తనే ఆ ప్లేస్ ని స్కెచ్ చేసింది. అక్కడికి బైక్ తీసుకుని వెళ్లారు వాళ్ళిద్దరు కూడా. అదే చెప్తున్నా, అమ్మాయి అతి ప్రేమ చూపిస్తే అబ్బాయిలు నిజంగా పొంగిపోయి మర్చిపోతారు కూడా ఆటోమేటిక్ గా. ఇది మగాడి వీక్నెస్ అనే చెప్పుకోవాలి మన సృష్టిలో. కాబట్టి అమ్మాయిలు అంతగా నటిస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్నారు, పెళ్లికి ముందే మరీ దగ్గరగా వచ్చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు అక్కడ కొద్దిగా గ్యాప్ తీసుకుని అడగచ్చు, నీకు ఏమైనా పాస్ట్లు ఉన్నాయా ఏంటి, నేనేమనుకోను, ఉంటే ఆలోచిద్దాం అనే మాటల్ని
జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే అది ఒక ఎంటీ ప్లేస్ కి, ఒక ఎవరు లేని ప్లేస్ కి వెళ్ళి మాట్లాడటం లాంటివి చేయకండి. మామూలుగా మీరు ఉన్న చోటనే ఒక చోట కలుసుకుని మాట్లాడుకోండి. అలాంటివి ఏమన్నా ఉంటే ఆ అమ్మాయి ఏదో ఒక యాంగిల్లో బయటపడుతుంది. పడినప్పుడు మీరు ఏమీ చెప్పొద్దు, జస్ట్ క్విట్ చేసుకోండి అంతే, వదిలేసుకోండి. ఆ మ్యాచ్ లవ్ అయినా అరేంజ్డ్ అయినా. ఇంకా మీరు వేరే క్వశ్చన్స్ చేయడము, ఆ అమ్మాయి ఏదో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం, పర్వాలేదు లేని పెళ్లి చేసుకోవడం, తర్వాత జీవితకాలం సాగించడం, ఇటువంటి నరకాలు అమ్మాయికి ఇవ్వద్దు, అబ్బాయికి ఇవ్వద్దు. ఇదే నేను ఇవ్వదలుచుకున్న సలహా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్, మరి పూణేలో జరిగినటువంటి దారుణ ఘటన, మరి కాబోయే భర్తని ప్రేమికుడితో కలిసి మరి అమ్మాయి దారుణంగా 400 మీటర్ల ఎత్తులో నుంచి తోసేయడం జరిగింది. మరి 26 సంవత్సరాల కేతన్ మరి చనిపోవడం కూడా జరిగింది. మరి దీని ఎంత సీన్ రీక్రియేషన్ చేసిందంటే, అమ్మాయి తోసేసి మర్డర్ ప్లాన్ చేసి, అబ్బాయి ఏమో కాబోయే భార్యకి బర్త్డే ప్లాన్ చేద్దామని తను సర్ప్రైజ్ చేస్తే, ఆ వీడియో కూడా మీరు చాలా మంది చూసే ఉంటారు, ఆల్రెడీ రీల్స్ లో ట్రెండ్ అవుతుంది. అది అమ్మాయికి చక్కగా బుక్కే ఇస్తున్నాడు, తర్వాత రూఫ్ టాప్ మీద ఓపెన్ చేసి ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేశాడు. తను ఎంతో హ్యాపీగా తను హగ్ చేసుకొని, ఆ ఫేస్ లో ఎక్కడ కూడా అటువంటి ఆ సంఘటన, తను మర్డర్ ప్లాన్ చేశానన్నటువంటి ఆ ఫీలింగ్ ఎక్కడ కూడా ఫేస్ లో కూడా కనిపించడం లేదు. అబ్బాయి చూడండి 26 సంవత్సరాలు, మరి కన్న తల్లిదండ్రులు అతను ఎంతో ప్రేమగా పెంచి ఉంటారు, ఎంతో జాగ్రత్తగా పెంచి అక్కడ దాకా తీసుకొచ్చి అతను ఒక ప్రయోజకం చేశారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి, మీకు ఇష్టం లేదు అనుకుంటే గనక, నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని ధైర్యంగా చెప్పగలిగే ఒక దృఢత్వం ఉండాలండి. అది పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, పేరెంట్స్ కి చెప్పండి, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను, నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి వద్దు, లేదా నాకు లవ్ అఫైర్ ఉంది, నాకు ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నానని చెప్పి కాబోయే వాళ్ళకనే చెప్పండి. కనీసం అతని నుంచి కూడా ఒక ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఎన్నో సంఘటనలు మనం చూసాం కదా. కానీ ఇలా సంబంధం లేకుండా ఎవరో ప్రియుడి కోసము, మరి ఎటువంటి సంబంధం లేనటువంటి మరి కాబోయే భర్తని చక్కగా ఎంగేజ్మెంట్ అయ్యి రేపు నవంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారు, మరి బర్త్డే అని చెప్పేసి బయటికి తీసుకెళ్లి ఇంత దారుణంగా చంపేయడం అనేది ఇది చాలా దారుణం. మరి ఆ కన్న తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతము. ఆల్రెడీ రీల్స్ లో ట్రోల్ అవుతుంది కూడా. ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే, నా కొడుకు దారుణంగా చంపేశారు, నా కొడుకు నాకు కావాలి అని చెప్పేసి ఆ తల్లి కూడా ఎంతో రోధిస్తుంది. ఆ తండ్రి కూడా ఏం చెప్పలేకపోతున్నాడు మీడియా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి యంగ్స్టర్స్, మీకు గనక పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు అనుకుంటే చెప్పేసేయండి. ఇష్టం లేదు అంటే అక్కడికక్కడ అయిపోతుంది, కానీ చంపే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? సో ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాము. కొన్ని వాటి నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి, కానీ నేర్చుకోకుండా ఇదే కొనసాగుతూ ఉంటే అనేక ఎటువంటి సంబంధం లేకుండా కొన్ని ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.